ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మ్యాటర్లోకి పోదాము. మెయిన్ ఏమేంటి వచ్చేసి విజయవాడ అనే ఒక దీంట్లో వచ్చేసి సిటీగా ఏర్పడింది. ఇప్పుడు ఆల్రెడీ ఈ భూభాగం అంతా వచ్చేసి సిటీగా, ఈ వైట్ ఉండేదంతా కూడా మీరు సిటీగా ఏర్పడింది, మీరు బాగా చూడొచ్చు. ఇది విజయవాడ మొత్తం, ఈ మొత్తం వచ్చేసి విజయవాడ, ఈ పోరంకి ఇక్కడ వరకును వ్యాప్తి చెందింది విజయవాడ. మెయిన్ గా వచ్చేసిందని ఇక్కడ ఏం జరిగిందంటే అమరావతి అనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి అనేసి మనం ఈరోజు అనుకుంటా ఉన్నామో, అమరావతి వచ్చేసి విజయవాడ ఎంత ఉందో దానికి కనీసం అంటే వచ్చేసి ఒక 5 times బెటర్ అనుకున్నాం. ఇప్పుడు విజయవాడ టౌన్ ఎంత ఉందో ఆ టౌన్కి 5 రెట్లు 5 times ఎక్కువ స్పేస్ వచ్చేసి ఒక స్కెచ్ చేయగలిగినారు వాళ్ళు. భూములన్నీ అక్విజిషన్ చేసినారు, కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. నేను అర్థం చేసుకున్న దీని ప్రకారం, రైతులందరి దగ్గర నేను అడిగిన దీని ప్రకారంగా, సార్ 30%లో అంటే మాది 1 ఎకరం పొలం ఉంటే ఆ 1 ఎకరం పొలంలో 70 సెంట్లు వచ్చేస్తున్న గవర్నమెంట్కి పోయింది, 30 సెంట్లు మాకు రిజిస్టర్ చేయించినారు. మాకు 1 ఎకరం మాది పోయింటే సంవత్సరానికి ₹1,00,000 మా అకౌంట్లో పడతా ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు